కొద్దిగా ఏమన్నా అదే హిడెన్ మీ ఆఫీస్ డాక్యుమెంట్స్ ఏమన్నా కనపడతాయేమో చూడండి సార్. ఓకేనా? ఓకే. అవి చూడకండి. రేపటి నుంచి అయితే ప్రైవేట్‌లో పెడతాను. ఇంకా ఎవ్వరికీ రికార్డింగ్ ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కనపడేటట్టు పెడతాను. డౌన్‌లోడ్ ఆప్షన్ లేకుండా. ఓకేనా? అప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే. నేను స్టార్ట్ చేస్తాను. యాహ్! ఫస్ట్ మీ పేరేంటి? ముగ్గురేనేనా? ఓకే. సో, మీ పేరు చెప్తారా? యాహ్! హాయ్ ఎవ్రీవన్. సో, ఆహ్, శృతి, కండు, మార్ వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందన్న. ఓకే. సో 1 మినిట్. వాయిస్ స్లో వస్తుంది. జస్ట్ గివ్ మీ 1 మినిట్. యాహ్! సారీ. సో, ఇప్పుడు ఇది అటెండ్ అయ్యారా? ఐ మీన్ నెక్స్ట్ డెమో క్లాస్ కూడా? లేదన్న. ఫస్ట్ క్లాస్ అండి. సో, ఇదే ఫస్ట్ క్లాసా? ఇప్పుడు ఏంటి మీ బ్యాక్‌గ్రౌండ్? బీటెక్ అయిందన్న. ఒక 2.5 ఇయర్స్ నాన్ ఐటీలో చేశాను. ఆహా! ఒక 6 మంత్స్ ఐటీలో చేశాను. బ్రేక్ తీసుకున్న ఒక 2 ఇయర్స్ మ్యారేజ్ వల్ల పాప ఉంది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆహా! ఓకే. అండ్ ఓకే. మీరు యోగ్న నేను కరెంట్‌లీ టీసీఎస్‌లో వర్క్ చేస్తున్నానన్న. 2 ఇయర్స్ ఆహా! అవుతుంది. నాది నెట్వర్క్ డొమైన్ మీద చేస్తున్నాను. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను డిగ్రీలో. ప్రైవేట్‌గా హ్మ్. ఎంసీఏ చేస్తాను. హుహుహు. ఆన్‌లైన్ ఎంసీఏ. ఓకే. ఓకే. సో, మార్ అంటే మీ పేరేంటి మార్ అని ఉంది? అంటే ఆర్ యూ ఫ్రమ్ తెలుగు లాంగ్వేజా? ఆర్ హలో. ఇది పెట్టు. ఓకే. లెట్స్ స్టార్ట్ ఇన్ 2 మినిట్స్. ఓకే. సో, యాక్చువల్‌గా సెటప్ సరిగ్గా తీయలేదు ఇప్పుడు. హుహుహు.
విల్ సో శృతి మీరు వెంకట్ గారి దగ్గర ఫస్ట్ మీరిద్దరు విన్నారు కదా యోగనాథ్ మీరు ఫస్ట్ డెమో క్లాస్ చూస్తారు కదా ప్రొడక్షన్ అండ్ అవును సార్ విన్నాను. డెమో క్లాస్కి అటెండ్ అయ్యాను సార్. ఓకే అండ్ శృతి మీకు లేదంటే వెంకట్ గారి దగ్గర ఉంటుంది సో రేపు ఒకసారి చూడండి తీసుకుని వాయిస్ సరిగా వినిపించట్లేదు అన్న, నా వాయిస్ స్లోగా ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ గా ఉందా వాయిస్ స్టిల్ అన్న ఓకే ఎనీవే స్టార్ట్ ద మీటింగ్ యా వెంకట్ గారి దగ్గర ఉంది వీడియో ఐ మీన్ డెమో క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ ఒకసారి గో త్రూ అవ్వండి ఓకేనా హలో ఓకే అండి, ఓకే అండి. ఓకేనా సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఓకే సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఐ మీన్ డెమో క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టు సో ఇది ప్లాట్ఫామ్ ఓకే ప్లాట్ఫామ్లో మనం క్రియేట్ చేయొచ్చు ఐ మీన్ ప్రాసెస్ అనేది డెవలప్ చేయొచ్చు డిప్లాయ్ చేయొచ్చు అండ్ మానిటరింగ్ చేయొచ్చు ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ ఆర్ మన ప్రాసెస్ అనేది మానిటర్ చేయొచ్చు లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా ఓకే సో ఫస్ట్ యా సో ఐ మీన్ నేను సింపుల్ ప్రాసెస్ ఒకటి డిజైన్ చేస్తున్నాను ఆల్రెడీ డిజైన్ చేశాను జస్ట్ టెస్ట్ చేస్తా శృతి మీకు అర్థం కాకపోతే మీరు ఫస్ట్ క్లాస్ కదా సో అర్థం కాకపోతే నాకు చెప్పండి ప్రాబ్లం లేదు ఓకేనా మీరు అసలు ఏం అర్థమవుతుంది ఆ? అసలు ఏం అర్థమవుతుంది అన్న, మీకు అంటే నాకు అసలు అసలు ఏంటో తెలీదా? కూడా తెలియదు. మ్మ్. మరి ఇప్పుడు ఇది ఎలా జాయిన్ అయ్యారు ఐ మీన్ ఎవరు చెప్పారు ఇది ఇంత ముందు నేను జాయిన్ అయిదాం అనుకుని ఒక 1 డే జాయిన్ అయ్యాన్న, కాకపోతే కొంచెం కుదరలేదు బేబీ తోటని, మళ్ళీ లెఫ్ట్ అయిపోయి ఉండే లాస్ట్ టైం బ్యాచ్ ఉన్నప్పుడు. ఆహా సో అప్పుడు ఏదో కొంచెం ఐడియా ఉంది కానీ ఇప్పుడు అసలు గుర్తులేదు అసలు. ఓకే మీరు ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది లింక్ పంపించమనండి వెంకట్ గారిని సో మీరు ఒకసారి చూడండి అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినట్టున్నారు బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఓకే ఓకే చూసిన తర్వాత రేపటి క్లాస్ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఈరోజు ఎక్కువ టాపిక్ తీసుకున్నాను బట్ సింపుల్ థింగ్ చూస్తాను మీరు ఒకసారి చూడండి ఇది
ఓకే. మీరు డెమో ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్స్ గోయింగ్ ఆన్ అనేది. ఓకే. ఓకేనా? ఓకే అండి. మిగతా ఇద్దరు ఎలాగో అటెండ్ అయ్యారు కాబట్టి షుడ్ బి ఫైన్. ఓకే. సో నేను భూమి నుంచి అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే భూమిలో కనెక్టర్ అనేది ఉంటుంది. ఓకే. కనెక్టర్ అనేది విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టు ద అప్లికేషన్. ఓకే. ఇందులో 3 థింగ్స్ ఉంటాయి. కనెక్షన్, యాక్షన్ అండ్ ఆపరేషన్ ఉంటుంది. కనెక్షన్ ఏంటంటే యూజ్డ్ ఐ మీన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ భూమి అండ్ అప్లికేషన్. ఓకే. అది కనెక్షన్. ఎట్లా కనెక్ట్ అవుతాము? ఇన్ కేస్ లెట్స్ సపోజ్ నేను డిస్క్ కనెక్టర్ యూజ్ చేస్తాను. డిస్క్ అంటే లెట్స్ సపోజ్ హార్డ్ డిస్క్ అనమాట. ఇప్పుడు మన హార్డ్ డిస్క్ అంటే ల్యాప్‌టాప్ మన హార్డ్ డిస్క్ యూజ్ చేసి ఏం చేస్తాం? ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం కదా! ఆ ఫోల్డర్స్‌లో ఏదైతే డాక్యుమెంట్స్ సేవ్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్‌ని భూమిలో పుల్ చేసుకునేటట్టు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఓకే. దిస్ ఈస్ ద ఫోల్డర్ పాత్ అనమాట. ఓకే. ఇది ఆదిత్య కనెక్షన్ కాబట్టి ఆ! ఆదిత్య ఆ! హలో హలో. యాక్చువల్గా మీరు ఇండెక్స్ బేస్ చేసుకుని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎలా ఏదండి? క్లాసెస్ ఇండెక్స్ ఏమైనా ఆ! ఉన్నాయా? ఐ మీన్ మీ సెషన్స్ తీసుకునేది ముందుగా ఇండెక్స్ అలాంటిది ఏమన్నా ప్రిపేర్ చేశారా లేకపోతే ఏమన్నా ఏం ప్రిపేర్ అన్నారు? కంటెస్ట్ ఏమేమి ఉన్నాయో సో ఈ భూమిలో మొత్తం ఐ థింక్ ఐ థింక్ యూ డిడ్ంట్ గెట్ మై పాయింట్. ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఇవన్నీ అంటున్నారా? అవి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి భూమిలో ఇవన్నీ అంటున్నారు అంతేనా? భూమి అవును అవును ఓకే. అది వెంకట్ గారి దగ్గర ఉంది. నేను కూడా ఒకసారి నా దగ్గర ఉన్నది రేపు మీకు షేర్ చేస్తాను వర్డ్ డాక్యుమెంట్‌లో. ఓకే ఓకేనా? సో ఏమేమి ఉంటాయి? ఓకే ఏమేంటి అంటే కంప్లీట్ షేప్స్ అనేది మాత్రం కంప్లీట్‌గా అన్నీ ఉంటాయి మన దగ్గర. అంటే అన్నీ నేర్చుకోవాల్సిందే. బట్ కనెక్టర్స్ మాత్రం లిమిటెడ్ కనెక్టర్స్. మిగతావన్నీ అప్లికేషన్ కనెక్ట్ అవ్వడానికి మన దగ్గర యాక్సెస్ ఉండదు కదా! పెయిడ్ అప్లికేషన్స్ కదా అవన్నీ. అవును దాని గురించండి. బట్ ఏదైతే మన కనెక్టర్స్ ఇప్పుడు టెస్టింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తామో అవి యూజ్ చేసి దాని మీద మీరు టెస్టింగ్ చేసినా సరిపోతుంది. సో దట్ మీరు వేరే కనెక్షన్స్ ఉన్నా మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కనెక్టర్స్ అంటే ఓకే జస్ట్ మనం ఏంటంటే కనెక్ట్ అవుతాం అప్లికేషన్ గెట్ చేసుకుంటాం డేటా అనేది. అది ఎట్లా గెట్ చేసుకోవాలి అయన్నీ ఒక డేటాబేస్ యూజ్ చేయొచ్చు అండ్ సేల్స్ ఫోర్స్ యూజ్ చేయొచ్చు. అవి యూజ్ చేసుకొని మనం ఎట్లా గెట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తా. దాన్ని బట్టి ఎవ్రీథింగ్ అన్నీ ఒకటే ఉంటుంది. ఏ కనెక్టర్ అయినా ఒకలాగే ఉంటుంది. బట్ ఓకే నేను కంటెంట్ ఏంటనేది మీకు పంపిస్తాను. ఆల్రెడీ వెంకట్ గారి దగ్గర ఉంది. బట్ ఎనీహౌ నేను రేపు మీకు షేర్ చేస్తాను. Okay, because we don't have the content, so if you go through that content, that can be very useful for us to learn. So హ్మ్. హుహు. better we ఓకే. can share it. షూర్. యాహ్! అండ్ ఓకే. సో కనెక్షన్ ఇది. అండ్ సో ఇప్పుడు నేను డిస్క్ కనెక్టర్ కనెక్ట్ చేశాను. డిస్క్ విచ్ ఐ మీన్ మీకు శృతి మీకు ఫస్ట్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? డిస్క్ అంటే ఏంటనేది. డిస్క్ అంటే ఇట్స్ లైక్ హార్డ్ డిస్క్. మన లోకల్ ల్యాప్‌టాప్‌లో ఉన్న హార్డ్ డిస్క్ కనెక్ట్ అవ్వడం గురించి డిస్క్. ఇన్ కేస్ ఆర్గనైజేషన్‌లో కూడా డిస్క్ వాడతారు. వాళ్ళ లోకల్ ఫోల్డర్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలంటే మన ఇంటర్నల్ పర్పస్‌కి లోకల్ డిస్క్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఫోల్డర్ పాత్ ఇస్తారు. ఆ ఫోల్డర్ పాత్ యూజ్ చేసుకొని మన ఫోల్డర్‌లో ఉన్న ఏదైనా ఫైల్స్ కానీ ఎట్లైనా ఎక్సెల్ షీట్ గాని ఇట్లా అన్ని మనం సీఎస్‌వి ఫైల్స్ గాని మనం గెట్ చేసుకోవచ్చు బై యూజింగ్ భూమి. సో యాహ్! ఎక్కడ నేనేం చేయాలనుకుంటున్నాను యాక్షన్ గెట్ చేసుకొని ఐ మీన్ ఫైల్ అనేది గెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ నేను గెట్ అనే ఆప్షన్ తీసుకొని ఇన్ కేస్ సెండ్ చేయాలంటే సెండ్ ఆప్షన్. ఓకే. ఆపరేషన్ ఏంటి? వన్స్ కనెక్షన్ కనెక్ట్ అయిన తర్వాత ఆపరేషన్ కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ అయిన ఫోల్డర్ పాత్ నుంచి ఐ మీన్ సంథింగ్ ఫైల్ అనేది గెట్ చేసుకోవాలి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఫైల్ ఫిల్టర్ ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో నేను ఒక ఫోల్డర్‌కి వెళ్తాను. ఇది మన ఫోల్డరు. ఇందులో నేను గెట్ అనేది సో దిస్ ఈస్ ద ఫోల్డర్ పాత్. ఓకే. ఐయామ్ జస్ట్ కాపీయింగ్ దిస్ అండ్ పేస్టింగ్ హియర్.
సేవ్ అండ్ క్లోజ్. అండ్ ఇది కనెక్షన్ కనెక్ట్ చేసుకోవడానికి అయిపోయింది. ఇది ఆపరేషన్కి వచ్చేసరికి ఆపరేషన్ క్లిక్ చేసి నేను ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ నేమ్ నేను ఇక్కడ ఇస్తాను. ప్రాపర్టీస్కి వెళ్ళి ఆదిత్య .txt అనేది ఇచ్చాను. ఓకే, సేవ్ అండ్ క్లోజ్ చేసి ఓకే నేను ఇప్పుడు రన్ చేస్తాను. బట్ యా సో ప్లాట్ఫామ్లో మనం బిల్డ్ చేసేసాం. నెక్స్ట్ యాటమ్కి అందిస్తే యాటమ్ దాని పని రన్ టైంలో చేసుకుంటుంది. యాటమ్ యాక్ట్స్ యాజ్ అన్ రన్ టైమ్ ఇంజిన్. సో మనం యాటమ్ అనేది ఇచ్చిన తర్వాత మిగతాది అది బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది. సో ఇక్కడ వెళ్ళి గెట్ చేసుకుంటుంది, ఫైల్ని మనకి పంపిస్తుంది. సో ఈ ఫ్లో ఏంటంటే సీక్వెన్స్ అన్నమాట. సో వన్స్ నో డేటా కంప్లీట్ అయిన ఈ షేప్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ షేప్కి వెళ్తుంది. షేప్ ఆర్ కనెక్టర్. అండ్ దెన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కనెక్టర్కి వెళ్తుంది. నెక్స్ట్ షేప్కి వెళ్తుంది. ఓకేనా, అది ఫ్లో యాక్చువల్ సీక్వెన్స్కి వెళ్తుంది. సో ప్యారలల్గా వెళ్ళదు. ఓకేనా, అండ్ నేను ఇది క్లిక్ చేస్తాను డిస్క్ దగ్గర స్టెప్ సోర్స్ డేటా. దీనికి సోర్స్ డేటా ఏంటి 0 కాబట్టి నో డేటా పెట్టాం కాబట్టి 0. అండ్ దీనికి కనెక్షన్ డేటా ఏంటి, ఏదైతే కనెక్షన్కి డేటా వచ్చిందో అది చూపిస్తుంది అనమాట. ఇది కంటెంట్ అనేది నా ఫైల్లో ఉంది. సో ఈ ఫైల్లో కంటెంట్ నాకు వచ్చింది. ఇది ఫైల్లో ఉన్న కంటెంట్ నాకు వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ డైరెక్టరీ, ఏ డైరెక్టరీతో కనెక్ట్ అయ్యాం, ఫైల్ నేమ్ ఏంటి, దాని సైజ్ ఏంటి అనేది మొత్తం డేటా అనేది కనెక్షన్ డేటాలో వస్తుంది. ఇది ఏదైనా అవ్వచ్చు, సేల్స్ ఫోర్స్ అయినా సరే కనెక్షన్ డేటా క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అది గోయింగ్ ఫార్వర్డ్ నేను మీకు చెప్తాను సేల్స్ ఫోర్స్లో ఎట్లా వస్తుందని. ఓకే, అండ్ ఈ స్టాప్ షేప్ అంటే ఇట్స్ కంప్లీటెడ్. ద ప్రాసెస్ ఎండ్స్. మనం కంప్లీట్ అయిపోవాలనే దానికి ప్రాసెస్ స్టాప్ చేయాలంటే మనకి స్టాప్ అనే షేప్ ఇక్కడ పెట్టుకోవాలి. సో దట్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. నేను ఈ స్టాప్ అనే సోర్స్ డేటా ఏంటి, డిస్క్ నుంచి వచ్చిన డేటా. ఓకేనా, సో ఇది సో కనెక్టర్కి అయితే మనం కనెక్షన్ డేటా మీద క్లిక్ చేసుకుని చూడొచ్చు యాక్చువల్ డేటా ఏమొచ్చిందని. బట్ అదే షేప్స్ ఉన్నాయనుకోండి, షేప్స్ ఉంటే నెక్స్ట్ షేప్ మీద క్లిక్ చేసుకుంటే కానీ మనం సోర్స్ డేటా అనేది మాత్రం చూడలేం. ఓకేనా, సో అది అట్లా బిహేవియర్ ఉంటుంది భూమిలో. సో దట్ ఈస్ ద రీజన్. సరే, ఇప్పుడు నేను గెట్ చేసుకున్నా. అర్థమైందా ఇక్కడ? అర్థమైందమ్మా. సో కనెక్షన్ గెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలి? సరే, నేను సేమ్ కనెక్షన్ టార్గెట్కి పంపించాలి కదా. నేనేం చేస్తానంటే నేనేం చేస్తాను, సేమ్ డిస్క్ తీసుకుని వేరే లొకేషన్కి పంపిద్దామని చూస్తా. లెట్స్ అస్యూమ్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీరు ఇది సోర్స్ టార్గెట్ సేమ్ అనుకోండి. బట్ డేటా ఎలా మ్యానిపులేట్ చేయాలనేది నేను మీకు చెప్తాను. కనెక్షన్ నేను వేరే ఫోల్డర్కి పంపించాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తానంటే గెట్ డిస్క్ అన్నాను కదా, నేను ఇక్కడ సెండ్ డిస్క్ అని పెడతాను. ఓకే, సో ఈ డిస్క్ లొకేషన్లో నేను పంపించాలి డేటా అనేది. ఇక్కడి నుంచి వచ్చిన డేటా భూమి యూజ్ చేసుకొని ఇక్కడ సెండ్ చేయాలని అనుకుంటున్నాను. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ కనెక్షన్లో ఏదైతే సెండ్ డైరెక్టరీ ఉందో ఆ డైరెక్టరీ పాత్ ఇవ్వాలి. ఓకేనా, ఫస్ట్ ఆ డైరెక్టరీ మనం కనెక్ట్ అవ్వాలి. అండ్ దెన్ నేనేం చేయాలి, యాక్షన్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. పంపించాలి ఫైల్ అని, వచ్చిన ఫైల్ని వేరే డైరెక్టరీకి పంపించాలనుకుంటున్నాను. సో సెండ్ యాక్షన్ అండ్ ఆపరేషన్ మీద క్లిక్ చేద్దాం. సీ హియర్ we have multiple options are there in the operations, disk operations. ఇది మీకు చెప్తాను 1 by 1. ఓకే, క్రియేట్ యూనిక్ నేమ్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్. సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే ఆ ఫోల్డర్లో మళ్ళీ యూనిక్ నేమ్తో క్రియేట్ చేయమని మనం చెప్తున్నాం ఆపరేషన్లో మన భూమికి.
అండ్ ఓవర్ రైట్ ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే సేమ్ ఫైల్ ఆల్రెడీ ఉందని అంటే దాని మీద ఓవర్ రైట్ కంటెంట్ ఓవర్ రైట్ అయిపోతుంది ఓకేనా. అపెండ్ ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే సోర్స్ నుంచి సరే లెట్ సపోజ్ ఈ రోజు ఒక డేటా వచ్చింది సోర్స్ నుంచి. ఓకే, ఇదే సోర్స్ డేటా కదా. ఈ రోజు ఈ డేటా వచ్చింది సోర్స్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ డే ఏమవుతుంది, మళ్ళీ సోర్స్ లో ఈ డేటా యాడ్ అవుతుంది అనుకో. హౌ ఆర్ యూ అనేది నెక్స్ట్ డే యాడ్ అయింది. సో వాడేమంటాడు, టార్గెట్ లో నాకు ఈ ఎక్కడైతే సోర్స్ లో యాడ్ అయిందో ఆ యాడ్ అయిన డేటా టార్గెట్ లో కూడా యాడ్ అవ్వాలి అంటారు. బట్ ఈ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు అంటారు. ఫస్ట్ డే 1 లో పంపించిన కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటారు. సో ఆ టైంలో మనం ఏం చేస్తాము, అపెండ్ చేస్తాం. ఓవర్ రైట్ అంటే తెలుసు కదా, మొత్తం కంప్లీట్ గా ఓవర్ రైట్ అయిపోతుంది. సపోజ్ హలో వరల్డ్ అని వచ్చింది అనుకోండి, సారీ హౌ ఆర్ యూ అని వచ్చింది అనుకోండి సోర్స్ నుంచి, మొత్తం కంప్లీట్ డేటా అంతా అరేంజ్ అయిపోయి టార్గెట్ లో హౌ ఆర్ యూ అని పడుతుంది. ఓకేనా, ఐ మీన్ పెట్టాను నేను ఫస్ట్ సేమ్, నేను ఏం చేంజెస్ చేయట్లేదు ఇక్కడ. సేవ్ అండ్ క్లోజ్ చేస్తాను. లెట్స్ సీ హౌ దిస్ బిహేవియర్. ఓకే, క్లోజ్ చేసి స్టాప్ సేమ్ యాజ్ అనే ఐటమ్ లో రన్ చేస్తున్నాం. గెట్ నుంచి డేటా అనేది వచ్చింది, సెండ్ కి మనం డేటా అనేది పంపిస్తాం. సి ఇక్కడ డిస్క్ సోర్స్ డేటా ఏంటి, గెట్ నుంచి వచ్చిన డేటా కాబట్టి ఇది. గెట్ నుంచి వచ్చిన డేటా ఏంటి, నేను అప్డేట్ చేశాను కాబట్టి హలో ఆదిత్య ఐఎమ్ హౌ ఆర్ యూ అని పెట్టాను. ఓకేనా. సో కనెక్షన్ డేటా ఏంటి, సేమ్ కనెక్షన్ డేటా వస్తుంది. ఏదైతే కనెక్ట్ అయిన తర్వాత వచ్చిన డేటా అది. బేసికల్లీ ఇక్కడ సోర్స్ అదే ఇచ్చిన డేటా, టార్గెట్ అదే ఇచ్చాం కదా. సో అదే రీజన్ మనకి రెండో బట్ యా. సో డైరెక్ట్ దేనికి సెండ్ దానికి పంపించాను కనెక్షన్ డీటెయిల్స్ లో. అండ్ ఫైల్ నేమ్ చూడండి, ఇది యూనిక్ ఐడి తోటి డాట్ డేటా అనే, ఐ మీన్ బేసికలీ డాట్ డేటా అనే ఇస్ ద డిఫాల్టెడ్ ఎక్స్టెన్షన్. డాట్ టీఎక్స్టీ డాట్ సిఎస్పి డాట్ ఎంపీ4 ఎలాగో ఇప్పుడు డాట్ డేటా తోటి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది యాక్చువల్గా. సో ఇది భూమి నుంచి డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ అనమాట టు సేవ్ ద ఫైల్ విత్ ద డాట్ ఎక్స్టెన్షన్. డాట్ డేటా అనే దాంతో సేవ్ అవుతుంది ఫైల్ సైజ్ ఇది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సేమ్ ఫైల్కి వెళ్ళి వస్తా, సెండ్ డైరెక్టరీ కదా, ఇక్కడ ఓపెన్ చేసేసి ఇస్ ద ఫైల్ నేమ్, యూనిక్ ఫైల్ నేమ్ భూమి క్రియేట్ చేసింది, డాట్ డేటా అనే డిఫాల్టెడ్ ఎక్స్టెన్షన్ తో క్రియేట్ చేసింది. నేను ఇది ఓపెన్ చేసి see here, this is the content we have. గెట్ నుంచి అదే డేటా వచ్చింది, సెండ్ నుంచి అదే డేటా వచ్చింది. ఓకేనా. సరే నేను ఇప్పుడు అప్డేట్ అవ్వాలన్నాను కదా, అప్డేట్ అవ్వాలన్నాను కదా. ఇప్పుడు ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఫైల్ అనేది అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ ఫైన్ అనే దాన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, గెట్ లో అప్డేట్. ఏం అప్డేట్ చేసాం, ఫైల్ ఐఎమ్ ఫైన్ తో అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా, ఇదే దాంట్లో ఓకే ఇది యూనిక్ క్రియేట్ చేస్తుంది. ఫైల్ ఎగ్జిస్ట్ అంటే యూనిక్ దాంట్లో. బట్ ఎనీవే నేను చెప్తాను క్లాస్. నేను మళ్ళీ రన్ చేసుకుంటాను. ఇప్పుడు అప్డేట్ అవుతుందా, న్యూ నేమ్ కింద క్రియేట్ అవుతుందా? ఇప్పుడు న్యూ నేమ్ తో క్రియేట్ అవుతుంది, బికాజ్ ఇది ఆల్రెడీ యూనిక్ నేమ్ తో క్రియేట్ చేయమని ఉంది కదా. సో సియర్ అప్డేట్ అవ్వలేదు, ఎగ్జిస్టింగ్ రికార్డ్ మీద అప్డేట్ అవ్వలేదు, కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. బికాజ్ మనకి అది మనం నేమ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి వచ్చిన డేటాను వచ్చిన రిప్లేస్ చేసారా లేకపోతే యాడ్ ఎగ్జిస్టింగ్ ఇచ్చేసారా? ఇప్పుడా, ఇప్పుడు మనం
వచ్చిన దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఆ! యూనిక్ దాంతో కాకుండా ఒక ఫైల్ నేమ్ తోటి అనేది సేవ్ చేస్తాం. అది ఎట్లా చేయాలంటే, సెట్ హ్మ్. ప్రాపర్టీస్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. ఓకేనా? ఓకే. సెట్ ప్రాపర్టీస్ అనే ఒక షేప్ ఉంటుంది ఇక్కడ. ఈ హ్మ్. సెట్ ప్రాపర్టీస్‌లో నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఐ మీన్ 4 ప్రాపర్టీస్ ఉంటాయి యాక్చువల్‌గా. ఆ 4 హ్మ్. ప్రాపర్టీస్ మ్యాండేటరీ. నేను మీకు చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్‌లో. ఆహ్, ఓకే. సో, ఇది డాక్యుమెంట్ ప్రాపర్టీ. డాక్యుమెంట్ ప్రాపర్టీ ఏంటంటే కంప్లీట్ మెటాడాటా ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేసుకుంటుందనమాట. విచ్ హ్మ్. మీన్స్ కనెక్టర్ గాని, షేప్స్ అంటే అన్ని షేప్స్ కాదు. ఆహ్, ఒక్క నిమిషం. సో, ఇదుందా కనెక్టర్స్ అని క్లిక్ చేశాను. ఇవన్నీ వీటిలన్నిట్లికి మెటాడాటా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందనమాట. అయితే నేను చెప్తాను మెటాడాటా ఏంటనేది. ఓకే. సో, మెటాడాటా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఫైల్ నేమ్ ఇవన్నీ చూసారో వాటిల్నే మెటాడాటా అంటారు. హ్మ్. సారీ. కనెక్టర్ ఇది కనెక్టర్ అనుకుంటే, ఈ కనెక్టర్‌కి ఈ వ్యూ, డైరెక్టరీ, ఫైల్ నేమ్, సైజెస్ అనేవి మెటాడాటా ఇన్ఫర్మేషన్ అనమాట. వీటిలన్నిటిలో మెటాడాటా డైరెక్టరీ అంటే డైరెక్టరీ పాత్, ఫైల్ నేమ్ అంటే ఫైల్ నేము, ఈ సైజ్ అంటే సైజు ఇవన్నీ కనెక్టర్‌కి సంబంధించిన మెటాడాటా ఇన్ఫర్మేషన్. దీన్ని ఈ ఫైల్ నేమ్‌ని క్యాప్చర్ చేసుకొని నేను డేటా అనేది సేమ్ ఫైల్ నేమ్‌తో సేవ్ చేస్తాను. ఓకే. డాక్యుమెంట్ ప్రాపర్టీలో కనెక్టర్ ఎందుకు తీసుకుంటున్నానంటే డిస్క్ మెటాడాటా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం. ఆహ్, ఓకేనా? ఇది ఫైల్ నేమ్. ఇది మనం ఇప్పుడు అసైన్‌మెంట్ ఎట్లా అంటే ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ లెఫ్ట్ టు రైట్ అన్నమాట. అప్పుడు లెఫ్ట్ టు రైట్ అంటే సారీ రైట్ టు లెఫ్ట్ అన్నమాట. ఇక్కడ ఉన్న డిస్క్ దేనికి దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే సెండ్ చేసే డిస్క్. నేను చెప్పాను కదా అసైన్‌మెంట్ రైట్ టు లెఫ్ట్ అని ఇప్పుడు. సో, ఈ లెఫ్ట్ అంటే ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్‌కి మనం డిఫాల్టెడ్‌గా పంపిద్దాం ఫస్ట్. మీన్ స్టాటిక్‌గా పంపిస్తా. ఆదిత్య డాట్ టీఎక్స్టీ. ఓకే. ఈ ఫైల్ నేమ్ నేనిచ్చాను. సో, ఇప్పటి వరకు మనం ఫైల్ నేమ్ అనేది సెట్ చేయలేదు. జస్ట్ ఏదైతే అదొచ్చిందో అదే పంపించాం. ఫైల్ నేమ్ ఏంటంటే బై డిఫాల్ట్‌గా భూమి అనేది క్రియేట్ చేసింది విత్ డాట్ టీఎక్స్టీ అని డాట్ తోటి. నేనిప్పుడు స్టాటిక్‌గా వాల్యూ ఇచ్చాను. సో, ఈ సెట్ ప్రాపర్టీ షేప్‌లో ఏంటంటే బిహేవియర్ ఈ అసైన్‌మెంట్ ఏదుందో రైట్ టు లెఫ్ట్ అన్నమాట. ఇది ప్రాపర్టీస్ ఇక్కడ సెట్ చేస్తాము. ఈ వాల్యూ ఇక్కడ ఏదైతే పెట్టామో ఇది అసైన్ అవుతుంది దీనికి. ఓకే. సో, నేనిక్కడ ఇది కాపీ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. చూద్దాం ఎట్లా హ్మ్. ఫస్ట్ మనం అన్ని అక్కడికెళ్ళిపోకుండా ఫస్ట్ లాగ్స్ చెక్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అసలు లాగ్స్‌లో ఏం నడుస్తాయి? ఆ ఆటోమేటిక్‌గా ఫోల్డర్‌కి వెళ్ళిపోకుండా ఫస్ట్ మనం లాగ్స్ చెక్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది మనకి. ఏం జరుగుతుంది అంటే. సో దట్ ఈజీ అవుతుంది మనకి. యాహ్! సో ఇప్పుడు నేను సెట్ ప్రాపర్టీస్ క్లిక్ చేసి దాని లాగ్స్ చూస్తున్నాను ఇప్పుడు. సో యాహ్! గెట్టింగ్ పారామీటర్ ఫర్ పొజిషన్ 1 ఏం పారామీటర్ 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆదిత్య డాట్ టీఎక్స్టీ ఓకేనా? అది. సో గెట్ చేసుకుంది పారామీటర్ ఆదిత్య డాట్ టీఎక్స్టీ తోటి. దాన్ని మనం ఆదిత్య డాట్ టీఎక్స్టీని డిస్క్ కనెక్టర్ లాగ్ చూడండి. యూజింగ్ డైనమిక్ పారామీటర్ ఫైల్ నేమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆదిత్య డాట్ టీఎక్స్టీ. ఓకే. మనం డైనమిక్‌గా పాస్ చేస్తున్నాం పారామీటర్స్. అది ఏ పారామీటర్ డిస్క్‌కి సంబంధించిన కనెక్టర్‌కి
ఆ ఫైల్ నేమ్‌లో ఈ ఆదిత్య.txt అనేది పాస్ చేస్తాం. ఓకేనా? ఇది ఫోల్డర్‌కి వెళ్లి చూద్దాం అసలు. హియర్ ఆదిత్య అనే దాంట్లో .txt అనే ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ అయింది. ఓకే. దిస్ ఈస్ హౌ మనం సెట్ ప్రాపర్టీస్ ఇట్లా యూజ్ అవుతుంది. ఐ మీన్ సెట్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఇట్లా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, సరే ఇదొచ్చింది. ఇప్పుడు నేను సోర్స్ నుంచి మళ్ళీ డేటాని అప్డేట్ చేస్తాను. ఎట్లా అప్డేట్ అవుతుందో చూద్దాం. టార్గెట్‌లో ఏముంది? సో, హలో ఆదిత్య, ఐయామ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఓకే. ఓకేనా? నేనిప్పుడు సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేస్తాను. హౌ వాస్ ద డే అన్నాననుకో. ఇది నేను సోర్స్‌లో అప్డేట్ చేశాను. లెట్స్ అస్యూమ్ చేసుకోండి మీరు. సోర్స్‌లో రేపొద్దున వేరే అతను ఐ మీన్ ఇంకొక లైన్ అప్డేట్ చేసాడు. నేనేం చేస్తాను ఇక్కడ, మన టార్గెట్ ఏంటి? మన గోల్ ఏంటంటే అదే అప్డేట్ అయిన దాన్ని టార్గెట్‌లోకి పంపించాలి. సో, నేను ఫైల్ నేమ్ సేమ్ ఫైల్ నేమ్ యూజ్ చేసి అపెండ్ ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ అని పెట్టుకున్నా. సేవ్ అండ్ క్లోజ్ చేస్తాం. సో, ఇది ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి సేమ్ ఫైల్ ఉంది కాబట్టి సేమ్ ఫైల్ నేమ్ అప్డేట్ అవుతుందన్నమాట. హ్మ్. టార్గెట్‌లో వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న డేటా ఉంది. బట్ హౌ వాస్ ద డే అనేది అప్డేట్ అయింది. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందనుకో ఎట్లా అప్డేట్ అవుతుందో చూద్దాము. వెయిట్. నేను ఆప్షన్ చేంజ్ చేస్తాను. ఈ క్రియేట్ యూనిక్ నేమ్ ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే ఎట్లా క్రియేట్ అవుతుందో చూద్దాం. హియర్ ఆదిత్య 1 అని అట్లా 1, 2, 3, 4 అనే డూప్లికేట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయండి. సో, అది యాక్చువల్ సెట్ ప్రాపర్టీస్‌లో బిహేవియర్ అట్లా ఉంటుంది. ఇది మనం ఎప్పుడైనా ఫైల్ నేమ్ అనేది స్టాటిక్ ఐ మీన్ డైనమిక్‌గా పాస్ చేయాలంటే ఆదిత్య.txt ఆర్ ఎల్స్ మనం ఏమి ఇవ్వకుండా ఉంటే మాత్రం ఇది డీఫాల్టెడ్ తోటి డాట్ తోటి సేవ్ అవుతుందన్నమాట ఎక్స్‌టెన్షన్ తోటి. ఓకేనా? సో, అట్లా. లేదు నాకు వచ్చిన డిస్క్ నుంచే ఫైల్ నేమ్ పంపించాలి. సేమ్ ఫైల్ నేమ్ ఉండాలి. నాకు ఈ ఫైల్ నేమ్ కాదు. నాకు ఏదైతే సోర్స్ నుంచి వచ్చిందో ఆ ఫైల్ నేమ్‌తోనే హ్యాండిల్ చేయాలని అనుకున్నా. అని ఒక ఏదో రిక్వైర్మెంట్ వచ్చిందనుకో. ఓకేనా? నేనిప్పుడు వేరేది క్రియేట్ చేస్తాను. ఏదో కిషోర్ అని దాంట్లో ఇది బేసిక్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనం షేప్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు యాక్చువల్ డేటాతో టెస్ట్ మెయిన్ మిగతా వాటిల గురించి చూద్దాము. ఓకే. సో, ఇదైతే ఇచ్చాను. నేను కిషోర్ దీనితోటి సేవ్ చేశాను. నేను కిషోర్ అనే ఫైల్‌ని నేను ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అది చేంజ్ చేయాలి గదా! ఏదైతే మన ఫైల్ నేమ్ ఉందో అది కదా కావాలి. సో, నేను సోర్స్‌లో ఆపరేషన్‌లో అప్డేట్ చేశాను. హియర్ ఈ డిస్క్ వచ్చేసి ఏదైతే సెండ్ చేస్తామో దానికి ప్రాపర్టీస్ సెట్ చేస్తాం. సరే ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను. నేను స్టాటిక్‌గా సో, డైనమిక్‌గానే పాస్ చేయాలి. ఏదైతే సోర్స్‌లో ఫైల్ నేమ్ ఉందో ఆ ఫైల్ నేమ్‌తోనే పాస్ చేయాలి. ఓకేనా? సో, మీకు ఇందాక చెప్పాను గదా! ఐ మీన్ మెటా డేటా కనెక్టర్ అయినా సరే మెటా డేటా ఇన్ఫర్మేషన్ సేమ్ మనం అసైన్ చేయాలన్నా సరే ప్రాపర్టీ వాల్యూ కూడా ఆ వాల్యూ అసైన్ చేయాలన్నా సరే మనకి ఇక్కడ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది వస్తుంటది. ఇవన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థమవుతాయి. బట్ యెస్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది ఒక సేమ్ అదే ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ పెట్టి నేను కనెక్టర్ కరెక్టే. నెక్స్ట్ ఏ కనెక్టర్ డిస్క్ కనెక్టర్. డిస్క్ కనెక్టర్‌లో ఏంటి ఫైల్ నేమ్ ఒకటే ఉంది. ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అనేది సెట్ చేశాను.
సో ఇప్పుడు అర్థం ఏంటి? ఏదైతే డిస్క్ కనెక్టర్ సోర్స్ నుంచి ఉందో ఆ డిస్క్ కనెక్టర్ వెళ్ళి ఈ ఫైల్ నేమ్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఐ మీన్ ఇదొచ్చేసి గెట్ నుంచి వచ్చిన డిస్క్ కనెక్టర్. ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెండ్ చేసే డిస్క్ కనెక్టర్. అంటే ఇక్కడ నుంచి నేను దీనికి అసైన్ చేస్తాను ఈ ఫైల్ నేమ్. ఓకేనా? సో రన్ చేసి చూద్దాం. ఫస్ట్ లాగ్స్ చూద్దాం. Here parameter set value. Parameter one value is equal to kishore.txt అనేది. ఓకేనా? నెక్స్ట్ కనెక్ట్ డిస్క్ సెండ్ డిస్క్ దగ్గర ఏముందో చూద్దాం. అటెంప్టింగ్ టు రైట్ kishore.txt టు ఇది బ్యాక్గ్రౌండ్ లో కనెక్షన్ దగ్గర ఏం జరిగిందని మాత్రం మొత్తం లాస్ట్ లో మనకు కనిపిస్తుంది. అదే మన లాస్ట్ లో అటెంప్టింగ్ టు రైట్ ఫైల్ kishore.txt టు డైరెక్టరీ ఇది. ఓకేనా? సో లెట్స్ గో టు ద ఫోల్డర్. Here get ఇది కిషోర్ అనే దాంతో చేయాలి. ఓకేనా? అట్లా డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఐ మీన్ సెట్ ప్రాపర్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ భూమి ఇంటిగ్రేషన్ యాక్చువల్గా అన్ని షేప్స్ ఇంపార్టెంట్ బట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో అది సెట్ ప్రాపర్టీస్ గురించి, ఐ మీన్ డాక్యుమెంట్ ప్రాపర్టీ గురించి. ఇంకా ఈ ప్రాపర్టీస్ ఇంకా అయిపోలేదు, బట్ నేను జస్ట్ బేసిక్ థింగ్స్ చెప్తాను. ఫైల్ నేమ్ ఎట్లా హోల్డ్ చేయాలి, సోర్స్ నుంచి వచ్చిన ఫైల్ నేమ్ ఎట్లా హోల్డ్ చేయాలి, అదే ఫైల్ నేమ్ తోటి డిస్క్లోకి ఎలాగ ఫైల్ నేమ్తో పంపించాలనే దాని గురించి చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసారా డిస్క్ కనెక్షన్ ఇక్కడ ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఒకటి తీసుకున్నాను సరే. సో ఇది ఏంటంటే లైసెన్స్ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. మనకు కంపెనీలో ఇన్ని కనెక్షన్స్ యూజ్ చేసుకోకూడదు. సో కనెక్షన్స్ కూడా మనం పారామీటర్స్ లో పాస్ చేయాలి. అంటే నేను నోట్ ప్యాడ్లో చెప్తాను. ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ is equal to number of license into number of atoms అన్నమాట. నెంబర్ ఆఫ్ లైసెన్స్ నెంబర్ ఆఫ్ atoms చూసారా. ఇప్పుడు ఎన్నైతే మనం కనెక్షన్స్ యూజ్ చేసామో సారీ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ లైసెన్స్ లెట్ సపోజ్ యాటమ్ అంటే చెప్పాను కదా, వన్స్ ప్రాసెస్ డిప్లాయ్ చేసిన తర్వాత యాటమ్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ లైసెన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ యాటమ్స్. లెట్ సపోజ్ 2 కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, 2 కనెక్షన్స్ ఇంటూ 2 యాటమ్స్. సో 4 లైసెన్స్ కన్జ్యూమ్ అవుతాయి అన్నమాట. 2 into 2 4 లైసెన్స్ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, దాని గురించి మనం ఏం చేయాలంటే ఈ కనెక్షన్స్ కూడా పారామీటర్స్ లో పాస్ చేయాలి. మనం డైనమిక్ గా ఈ కనెక్షన్స్ కూడా పాస్ చేయాలి. అట్లా పాస్ చేయాలంటే నేను గెట్ డిస్క్ కనెక్టర్ అన్నాను కదా, నేనేం చేయను ఇక్కడ సేమ్ డాక్యుమెంట్ ప్రాపర్టీ తీసుకుంటాను. డైరెక్టరీ ఇందాక మనం ఫైల్ నేమ్ తీసుకున్నాం కదా సెండ్ చేసేదానికి, ఇక్కడ డైరెక్టరీ. ఓకే, నేను డైరెక్టరీ తీసుకున్నాను. నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఏం పాస్ చేస్తున్నాను? నా ఫైల్ పాత్ కావాలి కదా, మీకు కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ పాస్ చేస్తాను. ఇది ఇట్లా నేను పాస్ చేస్తాను. బట్ నేనేం సేమ్ ఏదైతే ఈ కనెక్షన్ ఉందో ఈ కనెక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? గెట్ డిస్కనెక్ట్. ఓకే, బట్ ఇక్కడ కూడా నేను డిలీట్ చేసేస్తాను.
సో ఇక్కడ నేను డిలీట్ చేశానంటే నేను రీయూజబుల్ కాంపోనెంట్ కదా చెప్పాను కదా, కనెక్షన్ ఆల్సో ఏ రీయూజబుల్ కాంపోనెంట్ అనమాట. సో నేను సేమ్ కనెక్షన్ ఇక్కడ రీయూజ్ చేస్తున్నాను, సేమ్ కనెక్షన్ ఇక్కడ నేను రీయూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది, సేమ్ కనెక్షన్ కదా ఇది, నేను క్లోజ్ చేస్తాను. ఈ కనెక్షన్ ఒకటే, బట్ ఇది కూడా మనం పారామీటర్ పాస్ చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రిమూవ్ చేస్తాను, ఎందుకు సోర్స్ నుంచి మనకి ఏం డేటా రాలేదు. హియర్ కనెక్షన్ వైజ్ రెండు సేమ్ యూజ్ చేస్తాను. నేను పారామీటర్స్ ఇక్కడ ఎలా ఇక్కడ చూడండి, గెట్ దగ్గర ఇక్కడ పారామీటర్స్ ఉంటాయి, నేను ఇక్కడ పాస్ చేస్తాను. ఫైల్ ఫిల్టర్ డైరెక్టరీ అనేది నేను పాస్ చేస్తాను స్టాటిక్ గా. గెట్ కదా మనకు కావాల్సింది, నేను ఈ ఫోల్డర్ పాత్ర సేవ్ చేస్తాను, కాపీ చేసుకుని స్టాటిక్గా ఇక్కడ పాస్ చేస్తాను. ఇక్కడ నేను పాస్ చేశాను. ఇక్కడ పంపించే చోట నేనేం చేశానంటే ఇక్కడ డైరెక్టరీలో ఇక్కడ ప్రాపర్టీస్ సెట్లో సెట్ చేశాను. ఇది వచ్చేసి ఈ స్టాటిక్ వాల్యూ వచ్చేసి డైరెక్టరీకి అసైన్ అవుతుంది. ఇక్కడ పారామీటర్స్ వచ్చేసరికి డైరెక్టరీ దాంట్లో వెతికి. సో నేను ఇక్కడ డైనమిక్ గా తీసుకుంటున్నాను అనమాట పారామీటర్స్ వాల్యూస్. సో హియర్ మనం ఏ కనెక్షన్, లెట్ సపోజ్ సేల్స్ ఫోర్స్ అయినా సరే ఓన్లీ కనెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ, లెట్ సపోజ్ 100 ప్రాసెస్ 200 ప్రాసెస్లు ఉంటాయి మన కంపెనీలో. సో దానికి ఏం చేయాలంటే సేమ్ కనెక్షన్ యూజ్ చేసి మనం పారామీటరైజ్ చేయాలి వాటిని. సో దానివల్ల ఏంటంటే లైసెన్స్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. దట్ ఈస్ ద రీజన్. మనం హ్యాండిల్ చేయాలి పారామీటరైజ్ లో. సో నేను ఇక్కడ ఓకే చేస్తాను. ఇంకా పారామీటరైజర్ గురించి ఇంకా మోర్ గా డీటెయిల్స్ లో చూద్దాము, బట్ బేసిక్ థింగ్స్ మీకు అర్థం అవ్వాలని స్టార్టింగ్ చూసారు. గెట్ అయిందా, నేను కనెక్షన్ లెవెల్ అయినా సరే గెట్ తీసుకుంది. సో దిస్ మీన్స్ పారామీటర్స్ లో పాస్ చేస్తాం. డైనమిక్ గా తీసుకుంది సేమ్ ఇయర్ ఆల్సో ఇది స్టాండర్డైజ్డ్. ఇది గెట్ తీసుకుంది, డేటా అనేది సెండ్ అయింది. సో అట్లా పారామీటరైజ్ తీసుకోవాలి ఇక్కడ. అర్థమైందా, డౌట్ ఉందా? అర్థం అవ్వట్లేదు అని అంటే చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అర్థమైతే ఓకే, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? ఓకే, ఇది బేసిక్ థింగ్స్. నెక్స్ట్ సో ఇవన్నీ మనకు ఉన్నాయి. మ్యాప్, సెట్ ప్రాపర్టీస్, ఇవన్నీ లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏం చేస్తామంటే సేమ్ డిస్క్ కనెక్టర్ యూజ్ చేసి మీకు ఎట్లా పంపించాలి అనేది నేను చెప్తాను. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది 1 by 1 క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డిస్క్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డేటాబేస్ కనెక్షన్ సేల్స్ ఫోర్స్ యూజ్ చేసి డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి ఒక్కొక్క క్లాస్లో చూద్దాం. ఓకే, ఓకే, ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? లేదు. అర్థమైంది కదా. నెక్స్ట్ రేపటి క్లాస్ మీకు యాటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ మీ అకౌంట్ ఎలాగా యాడ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్కొక్క షేప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను ఒక యూజ్ కేస్ ఇస్తాను, మీరు దాని మీద వర్కౌట్ చేసి నెక్స్ట్ డే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఎర్రర్ త్రో చేసిన. ఓకేనా?
ఓకేనా. యా రికార్డింగ్ ఓకే. సో రేపటి నుంచి రేపు వేరే యాక్చువల్ సెట్ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేసి నెక్స్ట్ డేటా అనేది ఎలా పంపించాలో చూద్దాము. ఇంకొక షేప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం డేటా అనేది మీరు యూజ్ కేస్ ఇస్తారు. మీరు చేద్దురు గాని రేపటి నుంచి. ఓకేనా? ఓకే. సో ఓకేనా. యాహ్! గుడ్ నైట్. అచ్యుత్ మీకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు. ఇది బేసిక్ థింగ్స్ మీకు అర్థమై ఉంటాయి. ఐ థింక్ మీరు ఐటీఐ అనుకుంటా. మీరందరూ ఐటీఐ అనుకుంటా కదా! 3 మెంబర్స్ ప్రాబ్లమ్ అర్థమై ఉంటుందనుకుంటా. ఓకే. ఓకే. శృతి అర్థమైందా అట్‌లీస్ట్ మీకు? మీరు బేస్ అదేంటి డెమో చూడండి. సో దట్ మీకు అండర్‌స్టాండ్ అవుతుంది. రేపటి నుంచి క్లాసెస్. ఓకేనా? ఓకే. ఓకేనా. 1 అవర్ డెమో క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక 1 అవర్ ఫస్ట్ డే 1 క్లాస్ ఉంటుంది. అది చూడండి మీకు అర్థమవుతుంది. రేపటి నుంచి మనం కొంచెం ప్రొసీడ్ అవుదాం ముందు. ఓకేనా? ఓకే అన్న. యాహ్! గుడ్ నైట్. సో ఏమైనా చేంజెస్ జరగాలా? ఇంకా ఏమైనా సో ఫార్ గుడ్ కదా! ఏమైనా టీచింగ్‌లో ఏమైనా చేంజెస్ చూడాలా ఏంటి మీకు? ఓకే. టీచింగ్ ఓకే. సారీ. టీచింగ్ ఓకే అన్న. మంచిగా చెప్తున్నారు. ఓకే. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం యాక్చువల్‌గా. ఫస్ట్ క్లాస్ కదా! సో బేసిక్ చూద్దాము. ఓకే. యాహ్! గుడ్ నైట్ గైస్. గుడ్ ఓకే. నైట్. యాహ్!